హాయ్ గైస్, వెల్కమ్ టు డేగమ్ మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. బిగ్ బాస్ ప్రోమో 2 ఈరోజు జరిగినటువంటి ఇది చాలా అంటే చక్కగా బాగా ఆనందంగా ఆహ్లాదకరంగా అయితే జరిగింది. మంచి టాస్క్. సో ఇది ఎట్లా ఉందంటే లాస్ట్ టైం ఏదో ఒక సీజన్లో లాస్ట్లో గ్రాండ్ ఫినాలేలో ఫైనల్ టాస్క్ అన్నటువంటిది ఇదైతే ఇవ్వడం జరిగింది. అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక బొక్కలో వేయడము అన్నట్టు. సో ఎవరైతే ప్రోమో చూస్తున్నారో వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో టాస్క్ అన్నది అది ఓల్డ్ టాస్క్ అయినా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటయ్యా అంటే కనుక నాకు తెలిసి ఒక్కటే విషయం బాగా ఫోకస్ చేసినట్టున్నాడు బిగ్ బాస్. సో ప్రోమోలకు కూడా అది బాగా ప్లస్ పాయింట్ అయినట్టుంది. అది ఏంద్రయ్యా అంటే కనుక విష్ణుప్రియ, పృథ్వీ. సో నిన్న అఖిల్ వచ్చేసి విష్ణుప్రియకి పెద్ద బొక్క పెట్టేసి అయితే వెళ్ళిపోయినాడు. మరి అఖిల్ ఏం ఆలోచించినాడో అది ఎవరికైతే అర్థం కావట్లేదు. బట్ ఆమె ఉంటే బాగుండేది అన్నటువంటిది నా ఒపీనియన్. అన్ఫార్చునేట్లీ తను పర్మనెంట్గా గేమ్స్ ఆడకుండా నామినేట్ చేసి వెళ్ళిపోయినాడు. సో ఇక్కడ ఏం రాయంటే కనుక పృథ్వీ గేమ్ ఆడుతున్నంతసేపు కూడా మన విష్ణుప్రియ ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేస్తూ ఉంది. పోనీలే. సో సినిమాలో ఎవరైనా కూడా ఒక లవ్ క్యారెక్టర్ లేకపోయి ఆ సినిమా హిట్ కావడానికి ఏ విధంగా అయితే ప్రయత్నిస్తారో ఇక్కడ కూడా మనం వాళ్ళిద్దరి మధ్యన ఒకటి ఏదో ఉంది అనుకోవడం కరెక్ట్ కాదు, కానీ వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ అనే మంచి బాండ్ అయితే ఉందని మనం అనుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి బాండ్. మళ్ళీ బయటకు వచ్చినాక ఎవరికెవరు తోడు ఉండరు. మనం ఎన్ని సీజన్లు చూడలేదు. చాలా రాహుల్ సిప్లి గారిని చూసినాము, బోలెడు మందిని చూసినాము. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అన్నది సూపరు. అదే పృథ్వీ గేమ్ ఆడినప్పుడల్లా కూడా ఈ అమ్మాయి చీర్చగలలాగా ఎగురుతూ ఉంటే కనుక చాలా అంటే చాలా బాగా అయింది. సో ఈ గేమ్లో ఆల్మోస్ట్ అందరు కూడా చాలా చక్కగా ఆడి నీట్గా వేసిన అన్నట్టు. బట్ మళ్ళా కూడా ఇక్కడ నబిల్కి అయితే పెద్ద బొక్కే పడతా ఉంది అని అనుకోవచ్చు. బట్ ప్రోమోలో కూడా ఎక్కడ కూడా నబిల్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టున్నాడు బిగ్ బాస్. ఆ కాన్సన్ట్రేషన్ కొంచెం కొంప ముంచేటట్లుంది. ఏది ఏమైనా కూడా ఇన్ని ప్రోమోలు కాదు, ఇన్ని చూసినట్టయితే కనుక బిగ్ బాస్ ఏ విధంగా అయితే మనకి ఎక్కువ కంటెంట్ ఇస్తున్నాడో దాన్ని బట్టే మన జడ్జిమెంట్స్ అన్నవి మారిపోతూ ఉన్నాయి. ఫస్ట్ 3, 4, 5, 6 వీక్స్ వరకు నబిల్ని ఒక రేంజ్లో పెట్టేస్తున్నాడు. తర్వాత మొత్తం గ్రాఫ్ డౌన్ అయితేనే వచ్చేస్తూ ఉంది. ఎప్పుడైతే గౌతమ్ ఎంటర్ అయిపోయినాడో అప్పటి నుంచే బిగ్ బాస్ చూడాలి అన్నటువంటి ఒక ఆలోచన అయితే మనకు కనపడతా ఉంది. సో గైస్, అది ప్రోమోలో ఏం లేకున్నా ఎంటర్టైన్ మాత్రం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ. బాయ్.